నీరసంగా ఉంది, పూటకి ఏదో ఒకటి ప్రయోగం నువ్వే చేయమ్మా అని అత్తగారు అనేసరికి నేను కూడా నాలో ఉన్న కళాకారుని బయటకు తీస్తాను, మొత్తం తీస్తా అని చెప్పేసి ఒక వంటకైతే శ్రీకారం చుట్టాను. వెళ్ళడం జరిగింది వంటగదిలో. ఎక్కడ నేను ఏ ధ్వంసం చేసేస్తానా అని మళ్ళీ వెంటనే అత్తగారు నా వెనకనే వచ్చి నా కోసం నేను తీస్తూ ఉంటే ఆవిడ సర్దుతూ వచ్చారనమాట. ఇంతకీ నేను ఒక ప్రయోగం అయితే మొదలుపెట్టాను అన్నాను కదా. ఆ ప్రయోగం సక్సెస్ అయితే దాని పేరు నేను చెప్తాను, సక్సెస్ అవ్వకపోతే ఖచ్చితంగా మీరే ఒక పేరు పెట్టాలన్నమాట. కొంతమంది ఏంటో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది, నేను ఏం వేసినా టేస్ట్ రాదు. కానీ ఇవాళ చేస్తున్న కర్రీకి మాత్రం మంచి టేస్ట్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేనే చేశాను అనే ప్రూఫ్ కోసం మాత్రం వీడియో తీస్తున్నాను అనమాట. కర్రీ చేసేది నేనే ఖచ్చితంగా. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు అన్నీ వేసినవి ఇవే అని తెలియకూడదు అనేంతలాగా వేపి మాడైపేసాను అనమాట. వేపిన తర్వాత అందులోకి మెంతికూర వేయాలి అనుకున్నాను. అత్తయ్యగారు నీట్గా శుభ్రం చేసి ఇచ్చిన మెంతికూరని అందులో 2 కట్టలు మెంతికూరని కూడా వేసేసాను. వేసింది మెంతికూర అని ఎవ్వరికీ తెలియలేనంతలాగా వేపిన తర్వాత జీడిపప్పు పేస్ట్ని కూడా వేసాను. ఆ పేస్ట్తో పాటు కొన్ని వాటర్ కూడా వేయాలనిపించింది నాకు, ఎందుకంటే అది బాగా అంటుకుపోతుంది, అందుకని కొంచెం వాటర్ వేసాను. అందులో ఉప్పు కారం కూడా వేస్తే బాగుంటుంది అనిపించింది, అందుకే కొంచెం ఉప్పు, కొంచెం కారం, గరం మసాలా కూడా యాడ్ చేసిన తర్వాత దాని స్ట్రక్చర్ ఇంకా ఎక్కడో తేడా కొడుతుంది. ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తే అత్తయ్య గారు అందులో పన్నీర్ వేద్దాం అనుకున్నావమ్మ తల్లి అనేసరికి పన్నీర్ కూడా గుర్తొచ్చింది. అప్పుడు మళ్ళీ వెంటనే ఆ పన్నీర్ తీసి కొంచెం తురుముకుని ఆ పన్నీర్ని కూడా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇందులో ఇంకా ఏదో తక్కువ వచ్చిందబ్బా అనిపించేసరికి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేశాను అనమాట. ఈ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఎక్కువసేపు ఆన్లో ఉండకూడదట, ఎవరో చెప్పారు చిట్కా, అందుకనే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసాను. దీని స్ట్రక్చర్ చూసేసరికి కొంచెం బాగున్నట్టు అనిపించింది, అందుకనే దీని పేరు మేతి చమ్మన్. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? అలా అనిపిస్తే కనుక కామెంట్ చేయండి, అనిపించకపోతే మాత్రం ఖచ్చితంగా దీనికి ఒక పేరు మాత్రం మీరే పెట్టాలి. దీన్ని ఏ కాంబినేషన్లో తిన్నాను అని తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. బాయ్.